అందరికీ నమస్తే అండి. ఈరోజు సాక్షి పేపర్లో అనుకుంటా ఒక వార్త చదివాను అనమాట. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్సీలకి ప్రభుత్వాన్ని శాసన మండలిలో ఎలా నిలదీయాలి, ఎలా ప్రశ్నించాలని చెప్పేసి దిశానిర్దేశం చేశాడు. ఇంకా ఇక నుంచి దుమ్ము దులిపేస్తారని చెప్పేసి అని ఈరోజు సాక్షిలో వార్త చూసానమాట. వీళ్ళు దుమ్ము దులిపేయడం, ఎరగదీసేయడం, అడగడం ఇవన్నీ పక్కన పెడితే విచిత్రం ఏంటంటే వీళ్ళు నిన్నటి నుంచి కూడా క్వశ్చన్ అడుగుతున్నారు, పారిపోతున్నారు. ఒక ప్రశ్న అడుగుతున్నారు, దాని మీద సమాధానం చెప్పడానికి నారా లోకేష్ గారో లేదంటే మంత్రుల్లో లేచి సమాధానం చెప్తున్న సమయంలో వీళ్ళు పైకి లేచి అడ్డుకునే ప్రయత్నం చేసి ఒక చిన్న డిస్కషన్ లాంటి చిన్న గొడవ లాంటిది పెట్టుకొని వాకౌట్ అంటున్నట్టు తిక్కుని పారిపోతున్నారు. మళ్ళీ ఒక కప్పు ఇదే మళ్ళీ లోపలికి వచ్చేస్తున్నారు. ఇవాళ కూడా అదే జరిగింది. నిన్న కూడా అదే చేశారు, ఇవాళ కూడా అదే చేశారు. ఒకసారి ఏం చేశారు అనేది చూపిస్తా, చూడండి, వినిపిస్తా. ప్రైవేట్ జూనియర్ కాలేజ్ పెట్టుకొని ప్రైవేట్ విద్యాసంస్థ వ్యాపారం చేస్తున్నారు కాబట్టి వీటికన్నిటి తెలుసుగా నేను వాకౌట్ చేస్తాను. సార్ తలపెట్టండి, మీరు నిమ్మలేదు ఎంగల్ గారు వాస్తవం తెలుసుకోండి. అధ్యక్ష ఇది వైసీపీ నాయకుల తీరు. మీరు ఆ మాత్రానికి మండలకు కూడా వెళ్ళడం దేనికండి? ఉంటే మీరు కదా, ఎందుకు ఆ మాత్రానికి వెళ్ళడం? ప్రశ్న అడగడం, పారిపోవడం, క్వశ్చన్ అడగడం, పారిపోవడం, సమాధానం చెప్పే అంటే సమాధానం చెప్తున్నప్పుడు వినే ఓపిక లేకపోతే అడగడం దేనికి, పారిపోవడం దేనికి? నిన్న అలాగే దొరికేశారు. ఈ పరిశ్రమలకు సంబంధించి ఏవైతే ఈ 99 పైసలకి భూమి కేటాయిస్తున్నారని చెప్పేసి అని నిన్న శాసన మండలిలో వీళ్ళ ఎమ్మెల్సీలు వరద కళ్యాణి గారు మాట్లాడుతూ లేచి వర్షా కంపెనీకి దాదాపు బాగానే చెప్పుకొచ్చింది. ఆవిడ 3,000 కోట్ల రూపాయలు ఎంతో చెప్పుకొచ్చింది. ఇమీడియట్గా నారా లోకేష్ గారు లేచి మేము ఇచ్చింది 5 కంపెనీలకి, 5 కంపెనీలు కూడా పేరున్న కంపెనీలు, ఆ కంపెనీలకి క్రెడిబిలిటీ ఉంది. మేము ఊరు పేరు లేని కంపెనీలకి మేము ఎక్కడా కూడా భూమి కేటాయించలేదు. కేటాయించినట్టు నిరూపిస్తే నేను గతంలోనే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నేను రాజీనామా చేస్తాను, ముందు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో చూపించాను అంటే ఇమీడియట్గా బస్సు వస్తున్నారని లేచి మేము వాకౌట్ చేస్తున్నామని చెప్పి పారిపోయాడు. ఎందుకని అబద్ధాలని అడుగుతున్నా. సింపుల్గా అప్పటికప్పుడే కదా చెప్పారు కదా, మీరే కదా చేతిలో పేపర్ పట్టుకొని వర్షా కంపెనీకి 3,000 కోట్ల రూపాయలు భూములు కేటాయించారని చెప్పినప్పుడు ఆ ఆధారాలు ఆ మండలిలో చైర్మన్ గారికి ఇస్తానికి ఏమైందండి? ప్రజల ముందు పెట్టడానికి ఏమైంది? అలా చేయరట. వీళ్ళని ఆధారాలు అడిగితే పారిపోతారు, తుర్రుమని పారిపోతున్నారు. పైగా ఏమన్నంటే ట్వీట్లు, ఇది ఒక అలవాటు అయిపోయింది బాగా. మనం మొన్న ఒక ఇష్యూ వచ్చింది కదా, ఈ కోవా బాన్ గురించి ఒక వ్యక్తిని ఈ కోవా బాన్ అమ్ముతున్నాడని చెప్పేసి అని దానికి సంబంధించి పెద్ద రచ్చ జరిగింది. మెజారిటీ అంతా కూడా బండి అమ్మే అతను ఎవరైతే ఉన్నారో అతనికే మద్దతు ఇచ్చారు. దానికి సంబంధించి వీళ్ళు మండలంలో క్వశ్చన్లు అడగలేరు కానీ ట్విట్టర్లో ట్వీట్లు మాత్రం బాగా వేస్తారు. దానికి సంబంధించి శ్యామల వేసిన ట్వీట్ మాట, 10 రూపాయల కోవా బండి అమ్ముతున్న వారిని చుట్టుముట్టి ప్రశ్నించిన మన పరమ పవిత్ర జర్నలిస్టులు 99 పైసలకు భూములు అమ్ముతున్న వారిని ప్రశ్నిస్తే, ఇది 99 పైసలకు భూములు అమ్ముతున్న వారిని ప్రశ్నిస్తే ఎంత బాగుంటుందో కదా. నీలాగాల్లో అరాకొరా చదువుకొని బొరలేని వ్యక్తులు కాదు. ముందు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా సరే పరిశ్రమలకి భూములు అమ్మరో. మనకు తెలియదు అది. ఆ మాత్రం జ్ఞానం ఉంటే ఇంకనే లీజుకు మాత్రమే ఇస్తారో. అది 99 ఏళ్ళు కావచ్చు, 36 ఏళ్ళు కావచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి అన్ని జిల్లాల్లోనూ 42 ఎకరాలు సేకరించారు. ఎంత? 42 ఎకరాలు. వాటి విలువ కూడా కోట్లల్లోనే. మీరు చెప్తున్నట్టు విశాఖపట్నంలో 100 కోట్లు ఉంటుంది, 150 కోట్లు ఉంటుందని చెప్పి మాట్లాడుకుంటూ వస్తున్నారు కదా. అదే విశాఖపట్నంలో 2 ఎకరాలు, అనకాపల్లి లచ్చితాపురంలో 2 ఎకరాలు. అన్ని జిల్లాల్లోని కూడా మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మన పార్టీ ఆఫీస్ నిర్మించుకోవడానికి దాదాపు అన్ని జిల్లాల్లోని కలిపి 42 ఎకరాలు కేటాయించుకున్నారో ఆన్ ద రికార్డ్. అది ఎందుకు కేటాయించుకున్నారో 36 ఏళ్ళకి లీజు, సంవత్సరానికి 1000 రూపాయలు ఎంతో అనుకుంటా. మరి మీ వల్ల ఎవరికి ఉపయోగం? మీరేమైనా ఉపాధి కల్పిస్తారా? లేదు. ప్రభుత్వానికి ఏమైనా మీ వల్ల ఉపయోగం ఉందా? లేదు. పోనీ మీది ఏమైనా పరిశ్రమ? కాదు. ఒక రాజకీయ పార్టీకి 42 ఎకరాలు ఎందుకు కేటాయించుకున్నారండి? మరి దానికి ఎందుకని మీరు సమాధానం చెప్పరు? దానికి సమాధానం చెప్పరు. ఇక ప్రభుత్వం లీజుకి ఇచ్చింది, అమ్మలేదు, దాన్ని కప్పిపుచ్చేస్తారు. జర్నలిస్టులకు తెలుసు లీజుకి ఇచ్చారా అమ్మేరా అని, ఆ మాత్రం తెలుసు. మీలా గొర్రెలు కాదు అలా.
కనీసం మాట్లాడడానికి కాస్త సిగ్గానే ఉండాలి మీకు. అది కూడా లేకపోతే అట్ట పాలసీల గురించి మాట్లాడేటప్పుడు స్పష్టంగా ప్రజలకు వివరించి చెప్పే ప్రయత్నం చేయాలి కదా. అది వదిలేస్తారు. కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు తీసుకొస్తారు. గతంలో సినిమా అవకాశాల కోసం ట్రై చేసి ఫేడ్ అవుట్ అయిపోయిన యాక్టర్లు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని తీసుకొస్తారు. వాళ్ళ చేత మాట్లాడిపించేస్తారు. మా అన్న తోపు తురుము, మా అన్న అసెంబ్లీకి అయితే గంట ఇస్తారా, మైకు 2 గంటలు ఇస్తారా, ఇలాంటివన్నీ చాలా చూసాం మేము. నేను పైగా అని మాట్లాడతాడంటే వాడు నిన్నకాక మొన్న వచ్చాడు ఈ రాజకీయాల గురించి మాట్లాడడానికి. మేము ఎప్పుడు అంటే మేము చాలా 2018 నుంచో 19 నుంచో మాట్లాడుతున్నా. కొత్తగా వచ్చారని చెప్పేసి మమ్మల్ని మాట్లాడతారు. ఆడు ఫేడ్ అవుట్ అయిపోయి ఆడొచ్చాడు అందుకని. కాబట్టి ఏంటంటే మీరు ఈ ఎలివేషన్ ఇవ్వడానికి బాగా పనికొస్తారు కానీ అసెంబ్లీలో కానీ లేదంటే శాసన మండలిలో కానీ మాట్లాడడానికి మీరు పనికిరారు. బాగా అర్థమైపోతుంది కదా క్లియర్గా. తిరుమల లడ్డు ఏదో రకంగా డైవర్ట్ చేయాలనుకున్నారు. చాలా శతవిధాలుగా ప్రయత్నం చేశారు. వర్కౌట్ అయిందా? అవ్వలేదు. ప్రజలకు తెలుసు ఏం చేశారు ఏంటి అనేది. ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. ప్రజలకు తెలుసు, వెళ్ళొచ్చిన భక్తులకు తెలుసు. వాళ్ళ ట్వీట్లు ఇంకా సోషల్ మీడియాలో ఉన్నాయి. వాళ్ళే వీడియోల రూపంలో అనేక వీడియోలు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు, వదులుతున్నారు. వాళ్ళే వెళ్ళొచ్చిన భక్తులు. గతంలో మేము తిరుమల వెళ్ళాము, అక్కడ లడ్డు ప్రసాదం తీసుకున్నాము, లడ్డు తిన్నాము. గతంలో ఇప్పటికి చాలా తేడా ఉంది. గతంలో అసలు క్వాలిటీ ఉండేది కాదని చెప్పేసి చాలా స్పష్టంగా వాళ్ళే చెప్తుంటే ఇక్కడ మీరు డైవర్ట్ చేసే ప్రయత్నాలు. వీటన్నిటికీ సమాధానం చెప్పాలి కాబట్టి అసెంబ్లీలో నిలదీస్తారు కాబట్టి అన్న వెళ్ళాడు, హాజరైపించుకున్నాడు, కాసేపు నించున్నాడో 10 నిమిషాలు 11 నిమిషాలు అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడలేని వ్యక్తులు బయటకు వచ్చి విష ప్రచారాలు చేస్తారు. మరి ఆమెత్తానికి క్వశ్చన్ అడగడం దేనికి? నిన్నటి నుంచి నారా లోకేష్ గారు అదే మొత్తుకుంటున్నారు. చాలా స్పష్టంగా చెప్తున్నారు. క్వశ్చన్ అడిగినప్పుడు మేము చెప్పే సమాధానం కూడా ఓపికగా కూర్చొని వినాలి. వినలేని పక్షంలో క్వశ్చన్ ఎందుకండి అడగడం? ప్రజలను తప్పుదారి పట్టించడం కాదా? మీ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసేసి వెళ్ళిపోతారా బయటికి? అలా వెళ్ళొద్దు. లోపలే కూర్చోండి, మేము దానికి తగిన సమాధానం చెప్తామని చెప్పేసి క్లియర్గా చెప్తుంటే వీళ్ళు అక్కడ క్వశ్చన్ అడిగేసి టక్మని పారిపోయి సమాధానం ఏం చెప్తున్నారో వినకుండా వెళ్ళిపోతారు బయటికి. మళ్ళీ లోపలికి వస్తారు, మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతారు, మళ్ళీ టిక్ మళ్ళీ బయటికి పారిపోతారు. పారిపోవడం దేనికి? మళ్ళీ బయట మనకి ఎలివేషన్ ఉంది దేనికి? అసలు దానికి దీనికైనా సంబంధం ఉందా? అడగడం పారిపోవడం, అడగడం పారిపోవడం, ఇది బాగా ఫ్యాషన్ అయిపోయింది మీకు. ఇలాగే ఉంటే మీకు నెక్స్ట్ టైం 11 కూడా రావు. పైగా మనకి ఎలివేషన్లు ఒకటి భయంకరమైన ఎలివేషన్లు ఇచ్చేస్తూ ఉంటారు. పని పాట లేని పోరం బొగ్గలు అందరినీ తీసుకొచ్చి వాళ్ళ చేత కౌంటర్ వీడియోలు చేయించుకుంటా చివరాఖరికి సిగ్గు కూడా పెళ్ళం సంపాదన మీద బతికి కూడా మాట్లాడుతున్నాడు. నిజంగా అనిపిస్తుంది నాకు. కాబట్టి ఏంటంటే మీరు ఈ వైఖరి మార్చుకోవాలండి. ఈ వైఖరి మార్చుకొని మీరు అనవసరంగా రెచ్చగొట్టడమో లేదంటే అసత్య ప్రచారాలు చేసి మనం ఏదో రకంగా ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసేద్దాం అనుకోవడమో ఈ పిచ్చి పిచ్చి వేషాలు మానుకొని అసెంబ్లీ కన్నా వెళ్ళండి. లేదంటే అసెంబ్లీకి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డికి ఎలాగా ఈ మొహం చెల్లట్లేదు. ఈ శాసన మండలిలో అయినా సరే, కనీస మండలిలో అయినా సరే ఆ ఉన్న ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైనా సరే కూర్చోబెట్టి కనీసం ప్రభుత్వం చెప్పే సమాధానం అని వినమనండి. వీళ్ళకైనా అర్థం అవుద్ది. మహా అయితే ఎన్ని రోజులు ఉంటుంది మీకు బలం? ఒక 1 year 2 years అంతే కదా. ఇప్పుడు మీకు వైసీపీకి మండలిలో బలం ఉందని చెప్పేసి ఇష్టానుసారంగా అల్లరి చేస్తున్నారో, గోల్ చేస్తున్నారో, వాకౌట్లు అంటున్నారో, వెళ్ళిపోతున్న తర్వాత ఆ తర్వాత ఏం చేస్తారండి? ఆ తర్వాత మండలి కూడా వెళ్ళం మానేస్తారా? అక్కడ కూడా వెళ్ళరేమో తర్వాత కదా. కనీసం ఇంగిత జ్ఞానం లేదు, సిగ్గు సెలవు లేదు. ఎందుకు మాట్లాడతారో ఆ వైనం పైన లేకుండా. ఇంక ఇవి కట్టిపెడితే బాగుంటుంది. ఎలాంటి డ్రామాలు ఎవరో కూడా జనాలు చూసి నమ్మరండి. జనాలకు క్లారిటీ వచ్చేసింది. వీళ్ళు చెప్పే మాటలనే అబద్ధాలరా. పైకి ఏదో ఒక డ్రామా లాంటిది క్రియేట్ చేస్తున్నారు. దానికి సమాధానంగా ప్రభుత్వం చెప్తూ ఉంటే నిలబడట్లేదు, ఆగట్లేదు, పారిపోతున్నారు. వీళ్ళు పారిపోతున్నారంటేనే అర్థమవుతుందని చెప్పేసి అని జనాలు బలంగా నమ్ముతున్నారండి. కాబట్టి ఇలాంటి డ్రామాలు కట్టిపెడితే బాగుంటుంది.